Welcome. ప్రజెంట్ మనం యోషిత సైట్లో హిల్వ్యూలో ఉన్నాము. మనతోని సుజాత మేడం ఉన్నారు. ఓకే మేడం, ఇప్పుడు ఈ సైట్ వచ్చేసి మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్నదా? వాళ్ళ ప్లాట్ని సేల్ చేసుకోగలుగుతారా? హైదరాబాద్లో ముంబై హైవేలో నీల్ గార్డెన్ ప్రాజెక్ట్ తోటి ఫస్ట్ ప్రాజెక్ట్ అది మాది. సార్ ఏంటంటే బిఫోర్ 6 months ఆయన ఏ ప్రాజెక్ట్ కూడా రావడం హైదరాబాద్ పట్టుకోలేదు. ఆయన ఒక 7,000 kilometers తిరిగి ఏ ఏరియా బాగుంటుంది, ఏ హైవే బాగుంటుంది సెర్చ్ చేసుకొని ఆయన ముంబై హైవేలో చేశారు. సరే, ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి నియర్ బై సిటీకి దగ్గరలో ఎక్కడా కూడా ఈ కాస్ట్లో ఈ ప్రైస్లో ఎక్కడ దొరకవు ప్లాట్స్. ఇంత బ్యూటిఫుల్గా డెవలప్ చేసి ఇంతలాగా ఎక్కడ దొరకవు. ఫస్ట్ 7,500 పెట్టాము, తర్వాత 7-8 అయింది. ఇప్పుడు మొన్న సెప్టెంబర్ 1కి 8,500 అయింది. అంతే. ఇంత లో బడ్జెట్ అన్నమాట. చాలా ఇంత బ్యూటిఫుల్గా మొత్తం డెవలప్ చేసి ఇంతలా ఇవ్వాలంటే ఆ ప్రైస్లో ఎక్కడ దొరకదు కంపల్సరీ. అదిగాక మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్ ఇది. మేడం, ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, దాంట్లో మనం ఈ యోషిత కంపెనీ ఈ హిల్వ్యూలో మనం చూజ్ చేసుకోనికి రీజన్ ఏంటి? అంటే అన్ని కంపెనీల సంగతి నాకు తెలియదు. జనరల్గా ఎవరైనా చెప్తే ప్రాజెక్ట్ చూస్ చేసుకోవటమో అలా ఉంటుంది. మా ఎండి గారు ఎలా అంటే ఆయన స్వయంగా ఆయన విజన్ ప్రకారం ఆయన తిరిగి ఆయన చూసి ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ప్రైమ్ లొకేషన్గా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మాకు ప్రజెంట్ చేస్తారు. ఇది నమ్మకమైన ప్రాజెక్ట్ అని అందరం నమ్ముతాం ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక థియేటర్కి వెళ్ళినా, ఒక బస్ స్టాప్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఫ్లెక్స్లు చూసినా కూడా యోషిత అని చెప్పేసి యోషిత గురించే ప్రమోషన్స్ కనబడుతున్నాయి. అసలు ఏంటి యోషిత? ఒకసారి మీరు చెప్పండి, మీ మాటతో విందామండి. యోషిత ఒక చిన్న పాప పేరు. ఆ పాప సార్ వాళ్ళ సిస్టర్ డాటర్ అనమాట. ఆ పాప చిన్న వయసులోనే ఏదో అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో ఏదో చనిపోయింది. ఆ పాప పేరు నిలబెట్టాలని చెప్పి సార్ వాళ్ళ మదర్కి మాట ఇవ్వటం, ఆ పాప పేరు మీద ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. మనకి లో బడ్జెటే కాకుండా అన్ని రకాల స్టేజెస్ పీపుల్ కొనుక్కోగలిగే ప్రైసెస్లో మన కంపెనీ తరఫున ప్లాట్స్ ఉన్నాయి. అది ఇందాక మీరు సదాశివపేట ఫ్లైఓవర్ దగ్గర చూసారు కదా. ఇప్పుడు వరకు హైదరాబాద్లో ఎన్ని వెంచర్స్ వేశారు మేడం ఈ కంపెనీ? 10 వెంచర్స్. ఇప్పుడు 10 వెంచర్స్. ఈ 10th వెంచర్ 4 వెంచర్స్ ఏమో 100% సోల్డ్ అవుట్. ఓకే. అండ్ 3 వెంచర్స్ ఏమో 95%, 90-95% కంప్లీటెడ్. నెక్స్ట్ 3 వెంచర్స్ ఇప్పుడు రన్నింగ్ అన్నమాట. ఈ రన్నింగ్లో ఉన్నాయి కదా. ఈ యోషిత కంపెనీ అనేది ఎక్కడ చూసినా కనబడుతుంది అని చెప్పేసి, అసలు దీని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? దానికి గల రీజన్ ఏంటి? మీరు స్టార్స్ ఇస్తే 10 స్టార్స్ సక్సెస్ రేట్ అంటే, ఇక 100కి 200% సక్సెస్ అని చెప్పుకోవాలి. మేము మార్కెటింగ్ టీమ్ అలా ఉంటుంది మాది. ఏ వెంచర్ స్టార్ట్ చేసినా కూడా లాంచింగ్ డే రోజే మనకు 100+ సేల్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పటికి 6,000 మెంబర్స్ అసోసియేట్స్, 2,000 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు కంపెనీ. సో ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా 6,000 అసోసియేట్స్లో మినిమం ఎన్ని ఎకరాలు, ఒక 150 ఎకరాలు వేసినా కానీ 1,500 ప్లాట్లు వేస్తే కంపల్సరీ అయిపోతాయి. 6,000 అసోసియేట్స్లో 1,500 మంది తలా ఒకటి అమ్మినా కూడా 1,500 కంపల్సరీ అయిపోతుంది. సో అలాంటి మార్కెటింగ్ టీమ్ ఉంది. 147 square yards to 600 square yards ఉన్నాయి ఈ హిల్వ్యూలో. కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారా మేడం? అంటే ఉన్నాయా? ఉన్నాయి. పేపర్ క్లియరెన్స్ కంపల్సరీ. కస్టమర్ బెనిఫిటే సార్ చూస్తారు ఎండి గారు ఎప్పుడు కూడా. ఈ సైట్లో వాస్తు కాంప్లీషన్ అనేది ఉందా మేడం? పక్కా వాస్తుతోటి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఫేసింగ్స్ వాస్తు పరంగా చాలా బాగుంది ఇందులో. ఓకే. ఫేసింగ్ వచ్చేసి ఎటు సైడ్స్ ఉన్నాయి? వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ అన్నీ ఉన్నాయి. మొత్తం 4 ఫేసింగ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓకే. యోషిత కంపెనీలో ల్యాండ్స్ ఉంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి? అంటే మన ఫస్ట్ ప్రాజెక్ట్ నీల్ గార్డెన్స్ అండి.
అందులో 8,000 ఫస్ట్ పెట్టాము, అది ఇప్పుడు 1569, అంటే డబుల్ రిటర్న్స్ వచ్చినట్టే కదా. అవును. 2 ఇయర్స్కి డబుల్ రిటర్న్స్ వచ్చినాయి. సో ఇది కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్టేషనా లేకపోతే ఫ్యూచర్లో అందుకోగలుగుతుంది? కంపల్సరీ నిమ్స్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 1 ఇయర్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇక్కడ సంబంధించేసి మనకి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అయినా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అయినా ఏదైనా ఉన్నాయా మేడం ఈ చుట్టుపక్కల? టీఎస్ఐఐసి గవర్నమెంట్ నిమ్స్ ప్రాజెక్ట్ వస్తుంది కదా, నిమ్స్ ప్రాజెక్టే మనకి హైలైట్. ఇప్పుడు డౌన్ ఆఫ్ ది లైన్ 5 years ఆఫ్ అప్రిషియేషన్ ఎలా ఉండగలుగుతుంది? 1 or 2 yearsలోనే మేము బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నిమ్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో కంపెనీస్ ఇంకా రావాలి, వచ్చేదాన్ని బట్టి ఇక్కడ అంతా మారిపోద్ది. చుట్టూ లేఅవుట్స్ కూడా ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ లేఅవుట్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా ఇంకా ఎక్స్టెన్షన్ అవుతాయి. మంద కూడా బర్దీపూర్ రోడ్డు 100 feet రోడ్డు దగ్గర ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. అట్లా ఏరియా ఎక్స్టెన్షన్ అవుతుంది తప్ప తగ్గేది లేదు. ఇక్కడ మొత్తం చాలా ప్రాజెక్టులు వస్తాయి కంపల్సరీ. ఇది నిమ్స్లో మాత్రం చాలా కంపెనీస్ వస్తున్నాయి, lakhs ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంతా మారిపోద్ది. 5 years అంటే చాలా మారిపోద్ది కంపల్సరీ. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమని చేస్తారు? నాకు తెలిసి అయితే యోషిత అంటే ఒక నమ్మకం. కస్టమర్కి కావాల్సింది కూడా అదే, నమ్మకమైన కంపెనీ కావాలి వాళ్ళకి. నమ్మకమైన కంపెనీలో వాళ్ళ ప్లాట్ ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటామన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. కంపల్సరీ వాళ్ళు కోరుకునేది అదే. సో అది యోషిత వల్ల అవుతుందని నేను నమ్మాను ఖచ్చితంగా. ఎందుకంటే పేపర్ క్లియరెన్స్ కానీ, నేను 2 years అయింది జాయిన్ అయ్యి, ఏ చిన్న ఇష్యూ కూడా నేను చూడలేదు. ఏ కస్టమర్ వచ్చి ఇది ప్రాబ్లం అని అడగటం నేను చూడలేదు. సో ఆ పేపర్ క్లియరెన్స్, వాళ్ళ క్లారిటీ నాకు నచ్చింది. సో అందుకని నేను యోషితాతో జర్నీ చేస్తున్నాను. నమ్మకం కంపల్సరీ కావాలి. ఎందుకంటే చిన్న ఇష్యూ అయినా కూడా కంపెనీ మీద ఉన్న నమ్మకం ప్లస్ మన మీద ఉన్న నమ్మకం కూడా పోద్ది కస్టమర్కి. అందువల్ల మనం చూస్ చేసుకునేటప్పుడే మంచి కంపెనీ చూస్ చేసుకోవాలి. నేను యోషితాన్ని నమ్మింది అందుకే. పేపర్ క్లియరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఈ హిల్ వ్యూ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ ప్రాజెక్ట్లో మొత్తం 600 ప్లాట్స్, అందులో 300+ అయిపోయినాయి, రిమైనింగ్ ప్లాట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్స్ ఇందులో ప్లాట్ బుక్ చేసుకొని వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు నిర్మించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.